నిజంగా అండి. నాకైతే ఒక పెద్దాయనయితే ఒక మాటయితే చెప్తాడు. ఒక మాట కాదు, ఒక కథ చెప్పాలంటే, ఇది నిజమో, అబద్ధమో నాకు గూడా తెలీదు. కానీ ఆయన చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే, ఇప్పటికి కూడా విభీషణుడు శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథుని మందిరానికొచ్చి ప్రతిరోజు పూజ చేసుకొని వెళ్తాడంట. మీరడగొచ్చు, ఆయన ఎలా వస్తాడని జెప్పి. యాక్చువల్‌గా మీకు కూడా తెలిసిందా బికాస్ విభీషణుడు గూడా సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవి. అందుకే ఆయన వస్తాడు, ఆయన పూజ చేసుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఈ కథని నిజమని నమ్మడానికి ఆస్కారం కూడా ఉంది. మీకు కనుక కంటెంట్ నచ్చితే కింద కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. అలానే మీకు కానీ ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. అలానే ఇంకా చాలా ఫ్యూచర్లో వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే బికాస్ నేను ఒక ట్రావెలర్ని. గత 3.5 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ఇంకా లైఫ్ లాంగ్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే బికాస్ ట్రావెల్ అనేది నా హ్యాబిట్. రైట్.